ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు 22 అంశాల అజెండాతో రాష్ట్ర మంత్రి సమావేశం జరుగుతుంది. సమావేశంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు భవనాలకు అనుమతి ప్రతిపాదనతో పాటు రాష్ట్రంలో 96 కొత్త కోర్టుల ఏర్పాటు నిర్ణయం, 1730 పోస్టుల సృష్టికి ఆమోదం తెలపనున్నారు. వడ్డెర సంఘాలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత, ప్రీమియం, సీనియరైజ్ ఫీజుల్లో 50% రాయితీ ప్రతిపాదనతో పాటు బీసీ వెల్ఫేర్ స్కూల్ కు కొత్త పోస్టుల మంజూరు చేసే అంశంపైన చర్చ జరగనుంది. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై వడ్డీ మాఫీకి గ్రీన్ సిగ్నల్, మున్సిపాలిటీలో వన్ టైం రిలీఫ్ చర్యలతో పాటు పొంగునూరు కాల్వ ఆధునీకరణకు 169 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్ కు సంబంధించి చర్చించిన మంత్రి మండలి ఆపై ఆమోదం తెలపనుంది.